సార్ వాయిస్ క్లియర్ వస్తుందా సార్? ఓకే సార్, వాయిస్ క్లియర్ ఉంది అండ్ స్క్రీన్ కూడా బాగా కనిపిస్తుంది. ఓకే 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 డాన్. గుడ్ ఈవినింగ్ డియర్ ఆల్. ఇంకా మీ వాళ్ళు ఎవరన్నా వచ్చే వాళ్ళు ఉంటే ఆల్రెడీ టైం అయితే అయిపోయింది, స్టార్ట్ చేద్దాం మీటింగ్. ఇప్పుడు ఒక చిన్న ఫోటోలో మీకు ఒక అప్డేట్ చెప్పి స్టార్ట్ చేద్దాము. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అందరికి. ఇక్కడ చూడండి సార్, ఈ ఫోటోలో గమనించినట్లయితే సాధారణంగా అందరూ దానిలో చేస్తే దీనిలో చేస్తే ఏమవుతుందని చెప్తుంటారు కదా. ఒకసారి ఇక్కడ చూడండి, ఫోన్ పే వర్సెస్ జెట్ పే. ఫోన్ పేలో రీఛార్జ్ చేస్తే 349 రీఛార్జ్ చేస్తే ప్లాట్ఫామ్ కి ₹3 ఎక్కువ పడుతుంది. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ ఫోన్ పేలో మెంబర్షిప్ అనేది ఏమీ లేదు, ఫ్రీగా ఉంటుంది. ఒకవేళ అదే జెట్ పేలో కనుక అయితే 349 చేస్తే ప్లాట్ఫామ్ ఫీజు ఏముండదు. మెంబర్షిప్ అయితే 599 కానీ లేదంటే 1199 రెండిట్లో ఏదో ఒకటి తీసుకుంటే లైఫ్ టైం అనేది ఫ్రీగా ఉంటుంది, తీసుకుంటుంది. ఇది ఒకవేళ మనము 1 year కి క్యాల్కులేట్ చేసినట్లయితే 36 రూపీస్ అనేది ఎక్స్ట్రా పడుతుంది. ఒకవేళ జీవిత కాలం మనిషిది 60 సంవత్సరాలు అనుకుంటే 60 × 36 అంటే సంవత్సరానికి మనం క్యాల్కులేట్ చేస్తున్నాం కాబట్టి ₹2160 అనేది ఎక్కువ పే చేస్తున్నాము మనం చేయాల్సిన అమౌంట్ కంటే. ఇంత లాస్ అవుతున్నాం. అదే కానీ మన జెట్ పేలో చూసుకున్నట్లయితే ప్లాట్ఫామ్ ఫీ 0 కాబట్టి మళ్ళీ క్యాష్ బ్యాక్ 7% ఉంది కాబట్టి నేను ఇక్కడ విత్ ₹1 కూడా యాడ్ చేయలేదు. 1 month కి అదే రీఛార్జ్ సేమ్ రీఛార్జ్ ఇక్కడ చేసినట్లయితే ₹24.43 అనేది మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే మనము సంవత్సరానికి ఎంత సేవ్ చేస్తున్నాం అంటే ₹293.16 సేవ్ చేస్తున్నాము. మనం జీవితకాలం 60 సంవత్సరాలు అనుకున్నాం కదా. 60 × 293.16 అంటే 17,589.6 సారీ 60 పైసలు. టోటల్ గా మనం ఇందులో నుంచి మన ప్రైమ్ మెంబర్కి ఏదైతే కావాలో తీసేస్తే ₹16,990 మనం సేవ్ చేస్తున్నాము. ఈ విషయం కొత్త వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి. ఈ ఫోటో నేను ఆల్రెడీ గ్రూప్లో పెట్టాను. దీన్ని సేవ్ చేసుకొని మీ స్టేటస్ లో పెట్టుకొని ఇక్కడ మీ వాట్సాప్ నంబర్ ఏదైతే ఉందో అది రాయండి. ఇది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఓకే సార్, మనం ఇంకా ప్లాన్ లేకి వెళ్దాము. సార్ వాయిస్ క్లియర్? సార్ క్లియర్. ఓకే 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 థ్యాంక్ యూ. ఇప్పుడు మనకి ఏదైతే ఆపర్చునిటీ వచ్చిందో, ఇంతమంది నా ప్లాన్, నేను చెప్పే ప్లాన్ వినడానికి కానీ నాకు అవకాశం ఇచ్చిన మన లీడర్స్ ఎవరైతే ఉన్నారో, అలాగే మనకి చివరిలో అప్డేట్స్ కూడా ఉంటాయి. ఎవరైతే మీరు ఇప్పుడు మీటింగ్కి వచ్చినారో చివరి వరకు ఉండండి. అప్డేట్స్ అనేది చాలా మెయిన్. అప్డేట్స్ వినకుండా మీరు ఓన్లీ ప్లాన్ వెళ్ళిపోతే లాభం లేదు. మెయిన్ వచ్చేసి అప్డేట్సే. మనకు అప్డేట్ చెప్పడానికి మన గ్రేట్ లీడర్ కూడా ఉన్నాడు. ఇక్కడ మనం ప్లాన్ లేకి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా సార్ ఇక్కడ వెల్కమ్ టు జెట్ పే ఫ్యామిలీ. ఈ రోజు కొత్తగా వచ్చిన వాళ్ళు కావచ్చు, పాత వాళ్ళు కావచ్చు. నా పేరు తెలుగు రామండి, కర్నూలు డిస్టిక్, ఏపీ మాది. నేను ఆల్రెడీ చాలా మందికి తెలుసు, ఒకవేళ కొత్త వారి కోసం చెప్తున్నా. మై నేమ్ ఇస్ తెలుగు రాము అండి. వెల్కమ్ టు జెట్ పే సార్. ఇక్కడ ఇప్పుడు నేను ఏదైతే పీడిఎఫ్ చూపిస్తున్నానో మీకు ఖచ్చితంగా మీ యాప్ ఓపెన్ చేసి లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ క్లిక్ చేస్తే అక్కడ ఉంటది ఈ పీడిఎఫ్ అనేది. మీరు దాన్ని ఆఫ్లైన్ లో కూడా చూడొచ్చు. అందుకని నేను అవర్ విజన్ గురించి మీకు క్లియర్ గా అక్కడ చదవండి, అర్థమవుతుంది. నేనైతే చెప్పడం లేదు. చాలా క్లియర్ కట్ గా వీళ్ళు విజన్ తో పనిచేస్తున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. ప్రతి ఒక్కరు సార్ చదువుకున్న వాళ్ళు ఇప్పుడు మనం యాప్ అనేది ప్రిఫర్ చేసినామంటే వాళ్ళు ఏం చూస్తారంటే లీగాలిటీ డాక్యుమెంట్స్ ని చెక్ చేస్తారు సార్. యాప్ అనేది ఎక్కడ ఉంది, ప్లే స్టోర్ లో ఉందా లేదా అని అడుగుతారు, మొదటి విషయం. నెక్స్ట్ ఏంటంటే నెట్వర్క్ నాలెడ్జ్ ఏ మాత్రం ఉన్న వాళ్ళకి సర్టిఫికేట్స్ అడుగుతారు సార్. మనకి ఇక్కడ చూసుకోవచ్చు, ఎంసీఏ అంటే మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ సర్టిఫికేట్ ఉంది, పాన్ కార్డు ఉంది కంపెనీ పేరు విన, ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ కూడా రిజిస్టర్ అయినారు, ఆధార్ కార్డు ఉంది. లీగల్ డాక్యుమెంట్స్ కూడా మీ యాప్ లోనే ఉంటాయి. మీ అప్లయన్స్ అడగండి ఎక్కడ ఉంటాయో చెప్తారు. అసలు ఇన్ని కంపెనీలు ఉండగా జెడ్ పేలో మనం ఎందుకు పని చేయాలి, అసలు ఎందుకు జెడ్ పేనే చూజ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు ఉంది చూడండి, 16 రకాల ఇన్కమ్స్ అనేది. రిజిస్ట్రేషన్ ఫ్రీ ఉంటది ఇందులో. నో అడ్మిన్ ఛార్జెస్, నో ఐడెన్ ఛార్జెస్, అన్లిమిటెడ్ రెఫరల్ ఇన్కమ్ ఉంటది.
మల్టిపుల్ వేస్ ఆఫ్ ఎర్నింగ్ ఉంటది. అటు బంధన్ ఫండ్ కింద మనకి ఇన్కమ్ ఉంటది. రాయల్టీ ఇన్కమ్ ఫ్రమ్ బ్రాంచ్ లెవెల్ నుంచి ఉంటది. అన్లిమిటెడ్ ప్యాసివ్ ఇన్కమ్ చాలా మంది చెప్పారు కానీ ఎవరికి అనుభూతి లేదు, ఇందులో ఉంటది. మంత్లీ రివార్డ్ అండ్ ఇన్కమ్ కూడా ఉంటది. యాన్యువల్లీ టూర్స్ ఉంటాయి. 100% లీగల్ ఫాలో గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఏదైతే ఉందో మన కంపెనీ అనేది ఫాలో అవుతున్నారు. నో రిస్క్ నో లయబిలిటీ, ఇది ఎక్కడ మీకు ముందరికి వెళ్తే అర్థమవుతుంది నో లయబిలిటీ అని ఎందుకు పెట్టినారంటే. నో లెగ్ మెయింటెనెన్స్, నో క్యాపింగ్, నో మ్యాచింగ్, నో నామినేషన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ నామినేషన్ ఫెసిలిటీ మార్కెట్ లో పనిచేసే వాళ్ళకి చాలా చక్కగా అర్థమవుతుంది. నో లెగ్ మెయింటైన్, నో క్యాపింగ్, ఇది కూడా చాలా చక్కగా అర్థమవుతుంది. ఇది ఒక్క పాయింట్ కి వచ్చి నేను వర్క్ చేస్తున్నాను ఇందులో. 100% సెక్యూర్ అండ్ ట్రాన్స్పర్మెంట్, ఈజీ టు స్టార్ట్ అండ్ బెస్ట్ సర్వీసెస్, 24/7 సపోర్ట్ సిస్టమ్ అనేది మనకు అవైలబుల్ గా ఉంది. ఇక్కడ మనం లైఫ్ ఎలా ఉంటదంటే ప్రతి ఒక్క సామాన్యుడు కల ఇవే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవి ఈ కంపెనీలో మనం కొత్తగా చెప్పేది లేదు. నాకు తెలిసి చాలా వినింటారు సార్, చాలా వినింటారు. మీ లైఫ్ అలా ఉంటది, ఇలా ఉంటది, లగ్జరీ కారు, లగ్జరీ హౌస్, టూర్స్, అంటే చాలా మటుకు విని 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 విసిగిపోయినాం. కానీ ఇక్కడ ఏంటంటే ఆ వల్ల రియాలిటీగా అనుభవిస్తాము, అదొక్కటే తేడా. వీళ్ళ ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయి అంటే జెడ్ పే యాప్ అనేది ఉంది, అది మీ అందరికి తెలుసు. మనకు తెలియదు ఇంకోటి జెడ్ ప్రో క్లాసెస్ ఉంది. ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కరోనా టైంలో ప్రతి ఒక్కరు ఆన్లైన్ లో మీటింగ్స్ అనేది జరిగినాయి. అంటే సారీ, మీటింగ్స్ కాదు, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఆ కోర్సు కొనుక్కొని చదవడం జరిగింది ఆన్లైన్ లో. అది కూడా మనకు ఉంది. ఆన్లైన్ షాపింగ్ విత్ జెడ్ బజార్ అంటే జెడ్ బజార్ పోర్టల్ కూడా ఉంది వీళ్ళకి, ఒకటి ఓన్ పోర్టల్. ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఎట్లయినా వీళ్ళకి కూడా ఓన్ పోర్టల్ ఉంది. దీని గురించి ఇంకాస్త ముందరికి వెళ్తే తెలుస్తుంది. అవర్ సర్వీసెస్, మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్, ఫాస్టాగ్, ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్, ప్రీపెయిడ్, వాటర్ బిల్, లోన్ అండ్ ఈఎంఐ. ఎలక్ట్రిసిటీ బిల్ ఒక్కటి హోల్డ్ పెట్టేసుకోండి, ఫిక్స్ అయిపోవద్దు. లోన్ అండ్ ఇంకా ఇక్కడ ఇవేనా సార్ ఇంకా ఏమన్నా లేవా అంటే ఇంకా చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. యాప్ లో మీకు అన్ని కనపడతాయి, ప్రతి ఒక్కటి వస్తుంది. జెడ్ బజార్ ఆన్లైన్ షాపింగ్, ఇక్కడ సేలర్స్ ఎవరైతే ఉంటారో మీకు చాలా మటుకు తెలిసి ఈ అనుభూతిని నేను చాలా ఎక్స్పీరియన్స్ చేసినాను. ఎందుకంటే ఒక్కొక్కసారి కొత్త వెబ్సైట్ లో మనం బుక్ చేసినప్పుడు ప్రోడక్ట్ ఫేక్ బుకింగ్స్, అవి అంటే మనకు బుక్ అయినట్టు మెసేజ్ కూడా రాదు, ప్రొడక్ట్ వచ్చినట్టు మాత్రం వస్తుంది, డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు. తీరా ప్రొడక్ట్ చూస్తే డమ్మీగా ఉంటది. అలాంటి ప్రాబ్లం ఇక్కడ లేదు. ట్రస్టెడ్ సేలర్స్ ఉంటారు, వాళ్ళని మాత్రమే వీళ్ళు తీసుకుంటారు. ఇక్కడ జెడ్ బజార్ లో మనం క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి, సిఓడి అవైలబుల్ ఉంటది. సిఓడి మీన్స్ క్యాష్ ఆన్ డెలివరీ, ఒక అద్భుతమైన సదుపాయం అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు ప్రొడక్ట్ మీ చేతికి వచ్చిన తర్వాతనే డబ్బు ఇవ్వచ్చు. అంటే దీని వలన ఏం ఉపయోగం అంటే మీరు ఏదైతే ఫ్రాడ్స్ జరుగుతుంటాయో వాటికి స్థానం లేదని చెప్పొచ్చు ఈ ఆప్షన్ ఉంటే. అలాగే రీఫండ్ పాలసీ దేనికంటే ఎప్పుడైతే ప్రొడక్ట్ మీరు అనుకున్న కలర్ కానీ లేదంటే అనుకున్న ప్రొడక్ట్ లేదు, క్వాలిటీ లేదు, ఎనీ వన్ సంథింగ్ ఎనీ రీజన్ ఏదైనా కానివ్వచ్చు, రీఫండ్ పాలసీ ఉంది కాబట్టి మనము ప్రోడక్ట్ అనేది మళ్ళీ రిటర్న్ చేసి మన అమౌంట్ పొందొచ్చు, లేదంటే ప్రోడక్ట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. యాప్ చాలా మంది ఎక్కడి నుండి ఉంది అంటే థర్డ్ పార్టీ యాప్ ప్లే స్టోర్ లో ఉందా ఇట్లా ఇలా ఇలా అడుగుతుంటారు. లింక్ పంపించాలా అవసరం లేదండి. యాప్ అనేది ఎంచక్క గూగుల్ ప్లే స్టోర్ లో ఉంది. మీరు లింకు లేకపోయినా సరే మీరు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సైన్ అప్ అయ్యేటప్పుడు మీకు ఎవరైతే చెప్పారో వాళ్ళ స్పాన్సర్ ఐడి ఇస్తే సరిపోతుంది. ప్లే స్టోర్ లో మీరు చూసుకున్నట్లయితే మనకి తెలియకుండానే ఒక సెక్యూరిటీ అనేది ఉంటది, అది ఆటోమేటిక్ గా ప్రతి ఫోన్ లో ఉంటది. ఏంటదంటే ఈ యాప్ వల్ల ఇదే కాదు, మన ఏ యాప్ వల్లనన్నా మన డేటా చోరీ జరుగుతుందా లేదంటే ఏదన్నా వీళ్ళది ఏదన్నా మిస్టేక్ జరుగుతుందా అని చెక్ చేసి ఆటోమేటిక్ గా స్కాన్ చేస్తుంది ఆ యాప్ అనేది. ఫుల్లీ ప్రొటెక్టెడ్ ఉంటది ప్లే స్టోర్ లో, అటువంటి దాంట్లో మన యాప్ ఉంది. అర్థం చేసుకోండి ఇక్కడ ఎంత జెన్యున్ ఉందో. మరి ఎలా స్టార్ట్ చేయాలి బిజినెస్? ఇందుకు ఏమన్నా పెద్దగా ఆలోచించాలా, పెద్దగా ఏదైనా పెట్టుబడి పెట్టాలా? నో అండి. యాప్ డౌన్లోడ్ చేస్తారు, అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు, లాగిన్ అండ్ స్టార్ట్ యువర్ బిజినెస్. ఆల్రెడీ అందరు లాగిన్ అయిపోయినారు, నాకు తెలుసు ఆ విషయం. సరైన బోనస్ అనేది లాగిన్ అయిన వెంటనే 599 ప్రతి ఒక్కరికి రావడం జరుగుతుంది. చాలా మందికి డౌట్ ఏంటంటే ఈ 599 ఎలా వాడుకోవాలి, ఒకటేసారి నాకు ఒక రీఛార్జ్ ఉంది వాడుకోవచ్చా రాదా, ఇలాంటి చాలా కాల్స్ వస్తున్నాయి. సార్ ఒకటి అర్థం చేసుకోండి, కంపెనీ దగ్గర కోట్లు డబ్బేం లేదు సార్. 599 అనేది మనకి క్రమ పద్ధతిలో ఇచ్చుకుంటూ వస్తాడు, కానీ ఒకేసారి ఇచ్చి మీరు ఇది వాడుకోండి అని చెప్పడానికి రాలేదు కంపెనీ. ముందరికి వెళ్తే తెలుస్తుంది ఎలాగొస్తుంది అనేది. ప్రతి ఒక్కరికి వచ్చింది సైన్ బోనస్ అనేది.
ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫ్రీ యూజర్ సర్వీస్ కమిషన్ చార్ట్ ఎందుకు ఇది ముందు పెట్టినారంటే మార్కెట్ లో పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. మనం మార్కెట్ లో చూసుకున్నట్లయితే 100కి 1000% నెగిటివ్ ఉందనే చెప్పవచ్చు. ఎందుకంటే కొందరు మహానుభావులు చేసిన పనులకి మహానుభావులు అంటున్నా అర్థం చేసుకోండి. అందుకని నెగిటివ్ ఉన్న పర్సన్ ఏం చేస్తాడంటే యాప్ డబ్బులు ఎందుకు పెట్టాలంటాడు. కాబట్టి ఇక్కడ ఫ్రీ యూజర్ ఫ్రీగా వాడుకున్న క్యాష్ బ్యాక్స్ వస్తాయి. చూడండి ఒకసారి. సెల్ఫ్ రీఛార్జ్ చేసుకుంటే మొబైల్ కానీ డిటిహెచ్ కానీ ఎనీ వన్ బిల్ పేమెంట్స్, గ్యాస్ బిల్, వాటర్ బిల్, ఇన్సూరెన్స్, లోన్ అండ్ ఈఎంఐ ఎనీ వన్ ఏది చేసినా ₹2 అనేది వస్తుంది. ఇందాక మనం సైన్ అప్ బోనస్ అని చెప్పినాం కదా, అందులో నుంచి ఇందులోకి వస్తుంది. అంటే క్రమ పద్ధతిలో ₹2 ఇక్కడ ఇస్తాడు. టీమ్ లెవెల్ కమిషన్ చూసుకున్నట్లయితే మనకి చూడొచ్చు మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ ఇక్కడ రెండిటికి 0.4 ఉంది. ఇది ఫస్ట్ లెవెల్ నుంచి. ఇక్కడ ఒక్కొక్కటి మీకు వివరంగా ఉంది, మీకు అర్థమయ్యేటట్టే ఉంది. రెండో లెవెల్ నుంచి 0.3, 0.3 మొబైల్ డిటిహెచ్ సేమ్ ఉంది. ఇంకా మనం బిల్ పేమెంట్ ఫాస్ట్ అయితే కొంచెం చేంజ్ అయింది. ఫస్ట్ లెవెల్లో 0.25%, సెకండ్ లెవెల్లో 0.20. ఈ విధంగా క్లియర్గా ఉంది చూడండి. మీరు ఎక్కడ కానీ కన్ఫ్యూజ్ కాకుండా ఒక్కసారి ఇది మీ యాప్ ఓపెన్ చేసి చూడండి వివరంగా, మీకు అన్ని క్లియర్గా ఉన్నాయి ఇక్కడ. కానీ ఇక్కడ దీనికి ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఒక కండిషన్ అనేది ఉంది. ఇఫ్ యూ రీఛార్జ్ మోర్ దాన్ 100 యూ విల్ గెట్ 2 క్యాష్ బ్యాక్. అంటే మీరు ₹100కి మించి రీఛార్జ్ చేస్తేనే ఈ ₹2 అనేది ఇస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అవర్ జాయినింగ్ ప్యాకేజెస్ అంటే ఇప్పుడు మార్కెట్ లో మనం నెగిటివ్ పాజిటివ్ అనుకున్నాం కదా, ఆ రెండిటికి మనము చూసినట్లయితే ఇక్కడ నెగిటివ్ పాజిటివ్ గానీ మనం తీసుకున్నట్లయితే నెక్స్ట్ ఏంటి పాజిటివ్. ఇందాక నెగిటివ్ చూసినా ఇప్పుడు పాజిటివ్. ఇప్పుడు ఏంటి ఇక్కడ 599 లేదా 1199 రెండిట్లో ఉన్నాయి. ఇప్పుడు చాలా మందికి కొత్త వాళ్ళకి డౌట్, ఇవి రెండు తీసుకోవాలన్నా కాదు సార్, ఈ రెండిట్లో మనం ఏదో ఒక ప్యాక్ అనేది తీసుకుంటే సరిపోతుంది. బెస్ట్ ఏదంటే 1199 అని ప్రతి ఒక్కరు చెప్తారు, నేను కూడా చెప్తున్నదే. ఎందుకు అంటే ఇంకాస్త ముందరికి వెళ్తే తెలుస్తుంది. ఇది ఎవరికంటే పాజిటివ్ ఉన్న వ్యక్తులకి సమ్ అమౌంట్ పే చేసి కంపెనీకి మంచిగా ఇన్కమ్ సంపాదించుకోవడానికి, అలా క్యాష్ బ్యాక్లు పొందడానికి ఇది పనికి వస్తుంది. ఈ మెంబర్షిప్ అనేది లైఫ్ టైం ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఏదో ఒక దీంట్లో ప్రైమ్ కానీ సూపర్ ప్రైమ్ కానీ ఉన్నారంటే ఇక్కడ మీకు చూసుకోవచ్చు, ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఒక వండర్ఫుల్ ఇన్కమ్స్ అని చెప్పొచ్చు. సైన్ అప్ బోనస్ అనేది 599 వచ్చింది. అలాగే సెల్ఫ్ మొబైల్ రీఛార్జ్ కమిషన్ 7% ఉంది. టీమ్ మొబైల్ రీఛార్జ్ కమిషన్ 1.5% ఉంది. డైరెక్ట్ రెఫరల్ కమిషన్ అనేది ఉంటుంది. టీమ్ లెవెల్ కమిషన్ అనేది ఉంటుంది. షాపింగ్ కమిషన్ ఉంటుంది. కూపన్ క్యాష్ బ్యాక్ ఉంటుంది. డైలీ రాయల్టీ ఇన్కమ్ ఉంటుంది. ఫ్రాంచైజ్ కమిషన్ కూడా ఉంటుంది. రివార్డ్ అండ్ టూర్ ఉంటుంది. మనీ ప్లాంట్ ఇన్కమ్ త్వరలోనే రాబోతుంది, ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేస్తున్నారు. అది మంత్లీ ఇన్సెంటివ్ ఉంటుంది. మొబైల్ ఫండ్, బైక్ ఫండ్, లగ్జరీ కార్ ఫండ్, లగ్జరీ హౌస్ ఫండ్, ఇవన్నిటికీ మనం ఎలిజిబుల్ అవుతాము. ఏదైతే ప్రైమ్ కానీ సూపర్ ప్రైమ్ కానీ తీసుకుంటారో వీటన్నిటికి ఎలిజిబుల్ అవుతారండి. ఈ 16 రకాల ఇన్కమ్లకి ఎలిజిబుల్ అవుతారు. మరి ఇప్పుడు మనం ఈ ఫ్రీ యూజర్ ది చూసినాం కదా, ప్రైమ్ యూజర్ కమిషన్ చార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ కనపడుతుంది అందరికి, క్లియర్ గా ఉంది అనుకుంటా. సెల్ఫ్ ఫండ్ మనకి క్యాష్ బ్యాక్ కింద 7% అనేది వస్తుంది విత్ ₹1. ఈ ₹1 ఎక్కడి నుండి వస్తుంది అంటే 599 బోనస్ లో నుంచి వస్తుంది. చాలా మందికి డౌట్ ఏంటంటే 8.5 చెప్తున్నారు కదా, మళ్ళీ ఏంటి 7% అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి అందరూ. సెల్ఫ్ గా 7% విత్ ₹1, టీమ్ వైజ్ గా 1.5% అనేది టోటల్ గా 20 లెవెల్స్ గా. టీమ్ లెవెల్ అనేది సేమ్ ఫ్రీ యూజర్ పెయిడ్ యూజర్ రెండింటికి ఒకటి ఉంటుంది. సెల్ఫ్ ఇక్కడ మొబైల్ రీఛార్జ్ డిటిహెచ్ కి అయితే 7%, బిల్ పేమెంట్స్ కి అయితే 0.3, గ్యాస్ బిల్ కూడా 0.3, వాటర్ బిల్ సేమ్, ఇన్సూరెన్స్ కి అయితే ₹10 ప్లస్ విత్ ₹1, మళ్ళీ లోన్ అండ్ ఈఎంఐ కూడా ₹10 ప్లస్ ₹1. ఇక్కడ చాలా మంది ఇక్కడ ఒక డౌట్, 7% అంటే చాలా గ్రేట్ కదా, ఇది పాత వాళ్ళకి అర్థమవుతుంది. కొత్త వాళ్ళ మటుకు మేము అన్లిమిటెడ్ రీఛార్జ్ చేసుకోవచ్చు కదా, ఇంకా మంచిగా షాప్ పెట్టుకోవచ్చు. కాదు సార్, అలా కాదు. ఇది దీనికి ఒక లిమిట్ అనేది పెట్టడం జరిగింది. ఎందుకు ఈ లిమిట్ అంటే కూడా నేను చాలా క్లియర్ గా చెప్పాను అందరికి, ఇప్పుడు కూడా చెప్తాను వినండి. లిమిట్ పెట్టకపోవడం వలన అయితే ఏం జరుగుతుంది అంటే ఈ యాప్ అనేది ప్రతి ఒక్కరికి వెళ్ళదు. అన్లిమిటెడ్ ఎవరైతే మొబైల్ షాప్స్ రిటైలర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే పరిమితం అవుతుంది. మొబైల్ షాప్ వాళ్ళు రిటైలర్స్ ఎవరన్నా ప్లాన్ వింటుంటే క్షమించండి సార్ అలా అన్నందుకు, ఎందుకంటే వాళ్ళు ఒక బిజినెస్ కాబట్టి అలా వాళ్ళకి మాత్రమే అంకితం అవుతుంది. అందుకని మనకు ఒక నెలలో 15 ట్రాన్సాక్షన్లు లేదా 5,000 టర్న్ ఓవర్ ఏది ముందర జరిగితే అప్పుడు 7% అనేది ఆగిపోయి మనకి ₹1, ఓన్లీ ₹1 వస్తుంది. చాలా మంది నాకు ఫోన్ చేస్తున్నారు,
సార్ మాకు ₹1 వచ్చింది ఎందుకు సార్? ఒక్కసారి ప్రీపెయిడ్ ఓపెన్ చేసి మీరు ఏదైతే కింద రీఛార్జ్ చేసినారో అది క్యాల్కులేట్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ రెండిట్లో ఏదో ఒకటి దాటింటేనే, అంటే ఆ లిమిట్ దాటింటేనే మీకు ₹1 వస్తుంది, లేదంటే 7% వస్తుంది. డైరెక్ట్ రెఫరల్ కమిషన్ ఇది ఒక అద్భుతమైన ఇన్కమ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీన్ని అనుభవిస్తున్న వాళ్ళకి తెలుసు. ప్రైమ్ ప్యాకేజ్ లో ఉంటే ఏముంటది, సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ లో ఏముంటది మీకు కనపడుతుంది ఇక్కడ. ఎందుకు బెస్ట్ అని చెప్పాను సూపర్ ప్రైమ్ అంటే, ప్రైమ్ ప్యాకేజ్ లో ఉండి మీరు డైరెక్ట్ గా ప్రైమ్ ప్యాకేజ్ చేపిస్తే ఈచ్ వన్ పర్సన్ మీద 200 వస్తుంది. అదే గాన సూపర్ ప్రైమ్ లో ఉంటే ఈచ్ వన్ పర్సన్ మీద 500 వస్తుంది. టీమ్ వైజ్ గా కూడా ఉంటది. ఇంకా ముందుకు వెళ్తే కొద్దిగా వెయిట్ చేయండి. ఇక్కడ చాలా మందికి ఒక డౌట్, మేము ప్రైమ్ ప్యాకేజ్ తీసుకున్నాము, సూపర్ ప్రైమ్ ప్యాక్ ప్రమోట్ చేస్తే మాకు 500 వస్తుందా? రాదు అక్షరాల. ఎందుకంటే మీరు ప్రైమ్ లో ఉండి సూపర్ ప్రైమ్ ప్రమోట్ చేస్తే మిగతాది ఏదైతే ఉందో ఎమర్జెన్సీ ఫండ్లోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ సూపర్ ప్రైమ్ లో ఉండి మేము ప్రైమ్ ప్యాకేజ్ గా సజెషన్ చేస్తే, ప్రమోట్ చేస్తే మాకు 500 వస్తుందా? అప్పుడు కూడా రాదు. మీరు ఏదైతే ప్యాక్ ఉన్నారో ఆ ప్యాక్ ప్రమోట్ చేస్తేనే ఆ బెనిఫిట్స్ అనేది వస్తాయి. ఇది ఇంకా మీకు అర్థం కాకుంటే మీ ఇమ్మీడియట్ అప్లైని అడగండి. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రైమ్ ప్యాకేజ్ లెవెల్ ఇన్కమ్ ఇక్కడే అస్సలు మ్యాటర్ ఉంది. అంటే దానికి దీనికి తేడా ఏంటంటే, ఇక్కడ ఎగ్జాంపుల్ 5x5 మ్యాటర్ అనేది వేయడం జరిగింది. ఇది మనం అన్లిమిటెడ్ రెఫరల్ ఎన్నైనా చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫస్ట్ లెవెల్ నుంచి 200 ఉంది, సెకండ్ లెవెల్ నుంచి 40 ఉంది, థర్డ్ లెవెల్ నుంచి 20 ఉంది, ఫోర్త్ లెవెల్ ₹10 ఉంది, ఫిఫ్త్ లెవెల్ నుంచి 20 లెవెల్స్ వరకు ₹5 ఉంది. ఇక్కడ మీరు ఒక్కసారి 10th లెవెల్ ఇన్కమ్ చూసినట్లయితేనే ₹4,88,126 ఉందండి. ఇది ఓన్లీ 10వ లెవెల్ ఇన్కమ్ మాత్రమే. 20వ లెవెల్ ఇన్కమ్ వేయడానికి ఇక్కడ క్యాల్కులేటర్ పక్కన ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం ఏ ప్యాక్ లో ఉంటే బెటర్ అని చెప్పినాము కదా, సెకండ్ ప్యాక్ ఎందుకు చెప్పినామంటే ఇక్కడ చూడండి అసలు మ్యాటర్ అనేది ఇక్కడ ఉంది. ఫస్ట్ పర్సన్ నుంచి 500 వస్తుంది, సెకండ్ పర్సన్ నుంచి ₹100 వస్తుంది, మూడో పర్సన్ నుంచి ₹50, నాలుగో పర్సన్ నుంచి ₹25, ఐదో పర్సన్ నుంచి 20 వరకు మనకి ఈచ్ వన్ పర్సన్ మీద ₹10 వస్తుంది. దీనికి లెగ్స్ మెయింటెనెన్స్ అది లాంటిది ఏముండదు. ఎక్కడ ఒక పర్సన్ జాయిన్ అయినా, ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న జాయిన్ అని కూడా చెప్పకూడదు. మన కంపెనీలో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నా కూడా మనకి ఇన్కమ్ వస్తుంది. దీనికి ఎటువంటి కండిషన్ లేదు. మనం అందుకే సూపర్ ప్రైమ్ బెటర్ అని చెప్తాం. లైఫ్ లో 1 టైం పెట్టండి, మళ్ళీ మళ్ళీ మీరు పెడతా అన్న కంపెనీ తీసుకోదు. ఇంతవరకు మనము ఏదైతే చూసామో వర్క్ చేస్తే వచ్చే ఇన్కమ్, ఇప్పుడు నుంచి నేను చెప్పే ఇన్కమ్ ఎలా ఉంటదంటే ఒక అద్భుతమైన ఇన్కమ్. ప్రతి కంపెనీలో చూసింటారు, నాకు తెలిసి ఎక్స్పీరియన్స్ కూడా ఉంటది. మీ టీం తరఫున టర్న్ ఓవర్ ఇస్తేనే మీకు ఇన్కమ్ వస్తుంది. అంటే కంపెనీ ఎదుగుతుంటది, మీరు ఎదగాలంటే మీ టీం ఎదగాల. మీ టీంలో నుంచి టర్న్ ఓవర్ వస్తేనే మీకు ఇన్కమ్ వస్తుంది, లేదంటే రాదు. మీకు ఇన్కమ్ అనేది నిల్ అయిపోతుంది మీ టీం తరఫున బిజినెస్ లేకుంటే. కానీ ఇక్కడ ఉన్న అద్భుతం ఏందయ్యా అంటే, మీ టీంతో పని లేదు. ఎప్పుడైతే మీరు బ్రాంచ్ ర్యాంక్ సాధిస్తారో, 15 మందికి డైరెక్ట్ రెఫరల్ ఇస్తారో, 2% కంపెనీ టర్న్ ఓవర్ లో నుంచి డైలీ మీకు అందరికి ఎంత వస్తే మీకు అంత వస్తుంది బ్రాంచ్ ర్యాంక్ వాళ్ళకి. ఒకవేళ సిల్వర్ ర్యాంక్ కనుక మీరు చూసుకున్నట్లయితే మీ కింద 15 మందిలో ఒక నలుగురిని, ఇక్కడ నలుగురు వేసినాడు కానీ మీరు 5 మంది ఫిక్స్ అవ్వకుండా 5 మందినే పెట్టుకుంటారు. ఎందుకంటే ముందరికి వెళ్ళినట్టు చెప్తా, 5 మందిని మీరు మీ కింద బ్రాంచ్లు చేసినట్లయి ఒక 30 మంది టీం ఎక్కడన్నా కానీ 30 మంది టీం వచ్చినారంటే మీకు మళ్ళీ 1.5% ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది వస్తుంది. రాయల్టీ ఫండ్ డైలీ ఇన్కమ్, ఇది మంత్లీ కాదు, ఇయర్లీ కాదు, గుర్తు పెట్టుకోండి. మీ టీంతో సంబంధం లేదు, మీ ఈ ర్యాంక్ అచీవ్మెంట్ అయితే చాలు. మీరు గోల్డ్ ర్యాంక్ అచీవ్ కావాలంటే మీ కింద 5 మందిని, సిల్వర్ అంటే ఆ వచ్చిన 5 మంది అండి. ఇక్కడ మళ్ళీ 5 మంది చేయాలా ఇలాంటి కాన్సెప్ట్ లేక వెళ్ళకండి. నేను చాలా క్లియర్ గానే చెప్తున్నాను. మీ కింద 5 మంది మెయిన్, 15 మందిలో 5 మంది మెయిన్. మీరు 15 మంది కనుక వర్క్ చేస్తే ఇంకా వేరే లెవెల్ ఉంటారు. నాకు తెలిసి మీరు కనుక గోల్డ్ కావాలంటే అన్న 5 మందికి సిల్వర్ ర్యాంక్ చేపించి పక్కనే ఇంత టీం ఇది ఉంది కదా 150 మంది టీం, అది కూడా చూడండి 1.75% మళ్ళీ రాయల్టీ ఫండ్ ఎక్స్ట్రా తీసుకుంటారు. ప్లాటినం కానీ మీరు కావాలనుకుంటే మీ కింద అదే 5 మందిని ఇక్కడ సిల్వర్ చేసినట్లయితే, మనం ముందరికి వెళ్ళిపోయినట్టున్నాం, డోంట్ వెరీ. సేమ్ గోల్డ్ కావాలంటే కూడా మీ కింద 5 మంది సిల్వర్ కావాలి, ఆ ఇన్కమ్ వచ్చేస్తుంది. ప్లాటినం కావాలంటే కూడా మీ కింద అదే 5 మందిని మీరు ఇది గోల్డ్ చేసినట్లయితే
1.5% కూడా తీసుకోవచ్చు మీరు. ఒకవేళ తోపాజ్ ఇన్కమ్ తీసుకోవాలంటే అదే 5 మందిని మళ్ళీ ప్లాటినం చేయండి. మన కంపెనీలో ఇప్పుడు వరకు ప్లాటినమే ఉన్నారు, ఇంకా తోపాజ్ లేరు. కంపెనీ గ్రోతింగ్ స్టేజ్ లో ఉంది, అర్థం చేసుకోండి. ఒకవేళ మీరు రూబీ ర్యాంక్ తీసుకోవాలంటే అదే 5 మందిని తోపాజ్ చేయండి. మీరు ఇక్కడ ఏదైతే 1.25% ఉందో అది కూడా వచ్చేస్తుంది. ఒకవేళ డైమండ్ ఇన్కమ్ 1% కూడా తీసుకోవాలి అంటే అదే 5 మందిని రూబీ చేయండి. మీరు 1% కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, అన్ని పర్సెంటేజ్లు కలిసి వస్తాయి, గుర్తు పెట్టుకోండి. అంటే ఒకటి వస్తే ఒకటి కట్ అయిపోతుంది, ఇలాంటిది పట్టుకు పెట్టుకోకండి. అన్ని రాయల్టీలు కలిసి వస్తుంది. ఆల్రెడీ గ్రూపులలో ఉన్న వారికి తెలుసు రాయల్టీ ఫండ్ ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎంత వస్తుంది. దాని టేస్టే వేరే ఉంటది. ఇది మీ టీమ్ తో సంబంధం లేదు. ర్యాంక్స్ కావడానికి అందరూ తొందరగా చేసుకోండి ర్యాంక్స్ అనేది. ఇక్కడ మంత్లీ ఇన్సెంటివ్, ఇక్కడ గుర్తు పెట్టుకోండి, మీరు ఎక్స్ట్రా ఏమి చేయాల్సిన అవసరం లేదు. వర్క్ అదే ర్యాంక్స్ సాధిస్తే మళ్ళీ ఎక్స్ట్రా ఇన్కమ్ అని చెప్పొచ్చు. ఇది బ్రాంజ్ ర్యాంక్ అయితే ₹100 5 నెలలు వస్తుంది మీకు. ఒకవేళ సిల్వర్ ర్యాంక్ అయితే 200 9 నెలల పాటు వస్తుంది. ఒకవేళ గోల్డ్ ర్యాంక్ అయితే ₹750 2 సంవత్సరాలు వస్తుంది. ఇక్కడ చూడండి, సిల్వర్ ఇన్కమ్ ఏదైతే ఉందో మంత్లీ ఇన్సెంటివ్ తీసుకోవాలంటే 4 మాత్రం బ్రాంచ్లు అయితే చాలు మీ కింద. కానీ గోల్డ్ ఏదైతే మంత్లీ ఇన్సెంటివ్ ఉందో తీసుకోవాలంటే 5 మంది మీ కింద మెయింటెనెన్స్ అనేది ఉండాలి సిల్వర్. అందుకే నేను చెప్పిన 5 ఎందుకు చెప్పిన అంటే అందుకే చెప్పినాను. ఒకవేళ ప్లాటినం 4500 మీరు ఇది తీసుకోవాలంటే మీ కింద సేమ్ అదే 5 మంది గోల్డ్ కావాలి. ఇది 5 సంవత్సరాల వరకు వస్తుంది. ఒకవేళ తోపాజ్ ఇన్సెంటివ్ చూసుకున్నట్లయితే ₹18,750 9 సంవత్సరాలు మీకు వస్తుంది. మీ కింద సేమ్ 5 మందిని ప్లాటినం చేయాలి. రూబీ ర్యాంక్ మీరు చూసుకున్నట్లయితే ₹78,125 అంటే 12 సంవత్సరాల వరకు మీకు ఇస్తుంది. టార్గెట్ వచ్చేసి సేమ్. డైమండ్ చూసుకున్నట్లయితే 3,12,500 మంత్లీ ఇన్సెంటివ్ 18 సంవత్సరాలు వస్తుంది. నాకు తెలిసి ఇక్కడ ఉన్న ఇన్కమే చాలా ఉంది ఇది. కానీ ఇది ఒక్కటి మీరు గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే, ఇది రాయల్టీ ఫండ్ మాదిరి అన్ని కంటిన్యూ కావు. మీరు ప్రజెంట్ ఏ ర్యాంక్ లో ఉంటే అది మాత్రమే కంటిన్యూ అవుతుంది. ఇది కంపెనీ టర్న్ ఓవర్ మీద ఆధారపడి ఉంటది, పెరగొచ్చు, గుర్తు పెట్టుకోండి. ఇది ఇక్కడ ఎమర్జెన్సీ ఫండ్ మనం చూసినట్లయితే ప్రతి కంపెనీలో విత్డ్రాలు పెట్టినప్పుడు మన అమౌంట్ లో నుంచి అడ్మిన్ ఫీజు అని కట్ చేస్తారు. అది అడ్మిన్ కి వెళ్తుందో గవర్నమెంట్ కి వెళ్తుందో ఎవరు కానీ చెప్పరు, అడగం కూడా. కానీ ఇక్కడ ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్ కింద మనం ఎప్పుడైతే 15% కట్ అవుతుందో అది అటూటు బంధన్ ఫండ్ కింద మనకు ఒక 5% రీఫండ్ చేయడం జరుగుతుంది కంపెనీ. ఇక్కడ దీనికి మీరు ఎలిజిబుల్ కావాలంటే ఏదో ఒక ర్యాంక్ అనేది సాధించాలి. మీ ఐడి ఓల్డ్ 3 నెలలై ఉండాలి. అప్పుడు మీరు ఈ 5% అనేది తగిన డాక్యుమెంట్స్ తీసుకొని, ఎప్పుడు అంటే బ్లడ్ రిలేషన్స్ ఏదన్నా మ్యారీడ్ ఫంక్షన్స్ కానీ ఏదన్నా ఉన్నప్పుడు మనం ఎలిజిబుల్ అవుతాం. అందుకే ఇంకొక 5% చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ సపోర్ట్ కింద దీనికి కూడా సేమ్. ఇది తీసుకోవాలంటే ఎనీవన్ ఏదో ఒక ర్యాంక్ లో ఉండాలి. అలాగే మన ఐడి ఓల్డ్ 3 నెలలై ఉండాలి. అంటే మీరు 3 నెలల క్రితమే లాగిన్ అయి ఉండాలి కంపెనీలో. అప్పుడు దీనికి ఎలిజిబుల్ అవుతారు. అన్ఎక్స్పెక్టెడ్ హాస్పిటల్ ఖర్చులకి ఇది 5% తగిన డాక్యుమెంట్స్ కంపెనీకి సబ్మిట్ చేసి మనం వాడుకోవచ్చు. ఇంకొక 5% ఏదైతే ఉందో కంపెనీ ఈవెంట్స్ అండ్ మేనేజ్మెంట్ కి వాళ్ళ అవసరాలకి మనకి ఏదైతే ఈవెంట్లు ఉన్నాయో వాటికి వాడేస్తారు. ఇంత మంచి అద్భుతమైన ఇన్కమ్ మీరు ఎక్కడ చూసుండరు. ఎందుకంటే మన తరపున కట్ అవుతున్న ఫండ్ కూడా మళ్ళీ మనకి ఇవ్వడానికి రెడీగా ఉంది కంపెనీ. అర్థం చేసుకోండి ఇక్కడ ఎంత జెన్యున్ ఉందో. ఫ్రాంచైజ్ ఇన్కమ్, ఫ్రాంచైజ్ అంటే ఇది ఇంకా కమింగ్ సూన్ లో ఉంది. ఇది ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆఫీస్ ఎక్కడ, హెడ్ ఆఫీస్ ఎక్కడ, ఇది అదే అడుగుతున్నారు. కానీ ఇప్పుడు ఎక్కడైతే ఫ్రాంచైజెస్ వస్తాయో మీకు ఏ డౌట్ ఉన్నా ఆ ఫ్రాంచైజెస్ లో ఉంటారు, మాట్లాడొచ్చు. అక్కడ ఇంకా కమింగ్ సూన్ లో ఉంది, ఇన్కమ్ ఎలా ఉంటది అనేది తెలియదు, ఒక బూమ్ క్రియేట్ చేస్తుంది. ఇంకా మనం ముందరికి వెళ్ళినట్లయితే మనీ ప్లాంట్ బోనస్ కమింగ్ సూన్. ఇది వెరీ సూన్ లో ఉంది. అందుకే చెప్తున్నా ప్రతి ఒక్కరు మినిమం బ్రాంచ్ ర్యాంక్ అచీవ్మెంట్ కండి. ఇది ఒక అద్భుతంగా ఉంటది. ఇప్పుడు ఒక్కసారి మనము ర్యాంక్స్ ఇన్కమ్ అంటే ఇవన్నీ చూసినాం కదా, మళ్ళీ అదే ర్యాంక్ సాధించడం వల్ల ఇంకా ఏమైనా బెనిఫిట్లు ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయి. ఒకసారి అవల్ల తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. బెనిఫిట్స్ ఆఫ్ బ్రాంచ్ ర్యాంక్. మనకి ఎప్పుడైతే మనం బ్రాంచ్ ర్యాంక్ సాధిస్తామో అప్పుడు ఐడి కార్డు కింద మనకి ఒక 300 ఫండ్ కాదు, గుర్తు పెట్టుకోండి. మీ లొకేషన్ లో మీటింగ్ జరిగినప్పుడు లేదా మీరు మీటింగ్ అటెండ్ అయినప్పుడు 2% డైలీ రాయల్టీ, మంత్లీ ఇన్సెంటివ్ కూడా ఉంటది. ఒక ఐడి కార్డు మీకు టీ షర్ట్ కంపెనీలో ఇవ్వడం జరుగుతుంది.
బెనిఫిట్స్ ఆఫ్ సిల్వర్ ర్యాంక్ చూసుకున్నట్లయితే ఒక స్మార్ట్ ఫోన్ ఫండ్ కింద మీకు 8,000 ఇవ్వడం జరుగుతుంది. స్మార్ట్ ఫోన్ కాదు, 8,000 డైరెక్ట్ అమౌంట్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు డొమెస్టిక్ ట్రిప్ ఉంటుంది, మళ్ళీ డైలీ రాయల్టీ ఫండ్ ఉంటుంది, మంత్లీ ఇన్సెంటివ్ ఉంటుంది. ఇవన్నీ కంటిన్యూ అవుతాయి. మళ్ళీ ఎక్స్ట్రా మీకు ఇది 8,000. ఒకవేళ బెనిఫిట్స్ గోల్డ్ చూసుకున్నట్లయితే మనము ల్యాప్టాప్ ఫండ్ కింద 16,000 ఇస్తుంది. డొమెస్టిక్ ట్రిప్ ఉంటుంది, 1.5%, 75% డైలీ రాయల్టీ ఉంటుంది. అలాగే మంత్లీ ఇన్సెంటివ్ ఉంటుంది. ఒకవేళ కొందరికి డౌట్, సార్ ఇది ఖచ్చితంగా ల్యాప్టాప్ ఫోన్ అలా లేదు సార్, మీ డబ్బులు మీ ఇష్టం ఏమన్నా చేయండి. ఒకవేళ మనం ప్లాటినం ర్యాంక్ బెనిఫిట్స్ చూసినట్లయితే బైక్ ఫండ్ కింద 32,000 ఇస్తుంది, ఫారెన్ ట్రిప్ ఇస్తుంది, అలాగే మళ్ళీ డైలీ రాయల్టీ ఫండ్ ఇస్తుంది, మంత్లీ ఇన్సెంటివ్ కూడా ఉంటుంది. ఇవన్నీ కంటిన్యూ అయితేనే మనకి మళ్ళీ 32,000 ఎక్స్ట్రా అనేది ఇస్తుంది కంపెనీ. ఒక బెనిఫిట్ అని చెప్పొచ్చు, మంచి బెనిఫిట్ అని చెప్పొచ్చు. అలాగే మనం టోపాజ్ ర్యాంక్ బెనిఫిట్ చూసినట్లయితే కార్ ఫండ్ కింద 2 లక్షలు ఇస్తుంది, ఫారెన్ ట్రిప్ ఇస్తుంది, డైలీ రాయల్టీ ఇస్తుంది, మంత్లీ ఇన్సెంటివ్ కూడా ఇస్తుంది. ప్రతి ఒక్కరి కళ అని చెప్పొచ్చు. చాలా మందికి కళలు ఉన్నాయి కానీ నెరవేరలేదు. ఈ కంపెనీలో ఖచ్చితంగా నెరవేరు. ఒకసారి మీరు రూబీ ర్యాంక్ ఇన్కమ్ ఇక్కడ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే లగ్జరీ కార్ ఫండ్ కింద, అంటే కారే కాదు మళ్ళీ లగ్జరీ కార్ కింద ఒక 5 లక్షలు మనకి ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫారెన్ ట్రిప్ ఉంటుంది, డైలీ రాయల్టీ ఉంటుంది, మంత్లీ ఇన్సెంటివ్ కూడా ఉంటుంది. లాస్ట్ డైమండ్ ఏదైతే ఉందో డైమండ్ ర్యాంక్ ఇన్కమ్ మనం చూసినట్లయితే 12 లక్షల హౌస్ ఫండ్ ఉంది. ఫారెన్ ట్రిప్ అనేది ఇయర్లీ 2 ఉంటుంది విత్ ఫ్యామిలీ. అలాగే డైలీ రాయల్టీ ఇన్కమ్ ఉంటుంది, మంత్లీ ఇన్సెంటివ్ కూడా ఉంటుంది. మీరు ఇంతవరకు ఏదైతే చూసినారో మీకు ఇంకా ఎక్కడైనా ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా మీ అప్లయన్స్ ని అడగండి, వారి దగ్గర కూర్చోండి. ఇంతవరకు మీరు నా మాటలు, నా ప్లాన్, నేను చెప్పే ప్లాన్ విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు ప్రవీణ్ సార్, ఉన్నారా? సార్ సూపర్ ప్లాన్ అయితే ఎంత బాగా చెప్పారు అంటే చాలా బాగా చెప్పారు సార్. సూపర్ ప్లాన్. అని మీరు చెప్పినట్టుగా ఎవరైతే డైరెక్ట్లు అయితే ఎక్కువ చేసుకుంటున్నారో మనకి ఒక సామెత ఉంటది, సౌర సామ్రాజ్యం ఎంత ఉన్నా కూడా ఉపయోగం ఉంటుంది. డైరెక్ట్లు 100 వేసుకున్నా, 1000 వేసుకున్నా, 500 వేసుకున్నా. బట్ మనకు కావాల్సిన పాండవ సామ్రాజ్యం ఏదైతే ఉందో 5గురు పర్ఫెక్ట్ ని బట్టి వర్క్ చేయగలిగితే ర్యాంకులు వస్తాయి, ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఓకే సార్, మీరు లీడర్స్ ఎవరన్నా ఉంటే మాట్లాడియండి. నేను ఒక 10 నిమిషాలు డ్రైవింగ్ లో ఉంటాను, మాట్లాడియండి సార్ లీడర్స్ ఎవరన్నా ఉంటారు. ఓకేనా సార్? ప్రవీణ్ సార్, సార్ సమ్ ఇష్యూ ఏదో జరిగినట్టుంది. ఓకే, నజీర్ సార్ మీరు ఉన్నారా సార్? సార్ ఓకే అండి, నేను ప్రవీణ్ సార్ మాట్లాడుతున్నా సూర్యాపేట నుంచి. ఓకే సూపర్ సార్, సూపర్. మన అప్లైనర్ ఓకే మనందరి గ్రేట్ మోటివేటర్ వంశీకృష్ణ సార్ లైన్ లో ఉన్నారు. సార్ మన ఏపీ తెలంగాణలో టాప్ మోస్ట్ లీడర్, దాదాపుగా లక్ష టీమ్ ని లీడ్ చేస్తున్నటువంటి మంచి మోటివేటర్, మంచి యూట్యూబర్. ఈ రోజు ఏదైతే మనం ఇన్కమ్ తీసుకుంటున్నామో ఇంత పెద్ద టీమ్ ని లీడ్ చేస్తున్నటువంటి మన వంశీ సార్, తర్వాత నజీర్ సార్ ఇద్దరు కూడా మాట్లాడతారు. ఫస్ట్ మొదట ఇక్కడ సార్ అయితే రెడీగా ఉన్నారు. సార్ వంశీ సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. వంశీ సార్ కొంచెం జర్నీలో ఉన్నారు అండ్ రామచంద్ర సార్ ఉన్నారు. రామచంద్ర సార్ గోల్డ్ సార్ ఉన్నారు. రామచంద్ర గారు మాట్లాడతారు. రామచంద్ర సార్ హ్యాండ్ రైట్ చేయండి. రామచంద్ర గారు, సార్ ఓకే సార్. ప్రవీణ్ సార్, సార్ చెప్పండి సార్. ప్రభాకర్ సార్ అని సారు, దొమ్మటి ప్రభాకర్ సార్. ఒక్కసారి సార్ అప్పటి నుంచి హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, ఒక్కసారి సార్ కి సార్ హ్యాండ్ రైజ్ చేశారు. ప్రభాకర్ సార్ ఒకసారి మీరు మాట్లాడరా? మీకు అక్కడ అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తారు సార్ వాళ్ళు. హ్యాండ్ రైజ్ చేయండి, మాట్లాడండి. సార్ ప్రభాకర్ సార్, సార్ మధ్యలో అది బటన్ నొక్కండి సార్. నొక్కినా సార్. సార్ క్యారీ అండి సార్. వినబడుతుంది సార్? వినిపిస్తుందండి సార్. అందరికి ఆల్ ఆఫ్ యూ జెడ్పే ఫ్యామిలీ మెంబర్ కి గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ చిన్న డౌట్ అండ్
మీరు క్లారిఫికేషన్ చేయండి. ఏంటంటే ఇప్పుడు బ్రోంజ్ బ్రోంజ్ అవుతున్నాము, సిల్వర్ కావాలంటే 4 బ్రోంజులు ఉంటే సరిపోతుందా? ఇంకేమన్నా ఎక్స్ట్రా సైడ్ కి ఏమన్నా ఐడీస్ యాక్టివేషన్ చేయాలనా? ప్రవీణ్ సార్ చెప్తారా? సార్ మీరు ప్లాన్ ఫస్ట్ నుంచి విన్నారా? విన్నా సార్ నేను. సార్ మీరు ఫస్ట్ నుంచి ప్లాన్ విన్నారా లేదా? అంటే నిన్న ఈ రోజు మధ్యలో జన అయినా అంటే డ్రైవింగ్ లో ఉండి వినండి, మళ్ళీ రేపు రండి, రేపు వచ్చి మొత్తం వినండి. నెక్స్ట్. అండ్ వన్ మోర్ థింగ్, అండ్ ఇక్కడ సార్ వెళ్ళిపోయినట్టున్నారు. డౌట్ సెషన్స్ ఎటువంటి పెట్టమాకండి, ఎందుకంటే డౌట్స్ కి సపరేట్ గా ఒక రోజు పెడుతున్నాం ఆల్రెడీ. వీక్లీ ఒక రోజు డౌట్స్, అచ్చంగా డౌట్స్ వరకే జనాలకి మాట్లాడుతున్నాం. ఈ లోపు వర్క్ ఎలా చేయాలి, ఎలా ప్లాన్ చేయాలి, ఎలా బ్రౌన్స్ అవ్వాలి అన్న దాని మీద ఆలోచించండి. ఈ రోజు ప్లాన్ ప్రజెంటేషన్ కాబట్టి డౌట్ సెక్షన్ ఉండదు. ప్లాన్ ఇప్పటికి విన్నారు అంటే ఎవరు వినలా సరిగ్గా, ఎవరికి తెలియదు ప్లాన్. మళ్ళీ సార్ నా మాటలు ఇలాగే ఉంటాయి, దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. అంటే నా బేస్ వాయిస్ ఎలా ఉంటుంది. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ హోస్ట్ గారు, మీకు చిన్న పర్మిషన్ మాట్లాడొచ్చా? సార్ హోస్ట్ గారు మాట్లాడొచ్చా? నేను ప్రవీణ్ నాయక్ గారు. సార్ ప్రవీణ్ నాయక్ గారు, సార్ నా వాయిస్ వినపడుతుందా? సార్ వినిపిస్తుంది, చెప్పండి సార్. సార్ ఏమి అనుకోవద్దు సార్. ప్రవీణ్ నాయక్ గారు, ప్రభాకర్ గారు, మీకు డౌట్ సెషన్ అనేది గురువారం రోజు రేపు మధ్యాహ్నం 2:30కు ఉంటుంది. మనకి డౌట్ సెషన్ ప్రతి గురువారం ఉంటుంది. మీటింగ్కి రండి. ఎందుకంటే సార్ ఇది డౌట్ల కోసం అనేది సపరేట్ సెషన్ మనం పెడుతున్నాము. కాకపోతే ఆయన వాయిస్ అలా ఉంటుంది కాబట్టి మీకు ఆయన వేరే విధంగా ఏం చెప్పలేదు, తప్పుగా అర్థం చేసుకోవద్దు మీరు దయచేసి. ఫస్ట్ ఎనీవే, నా పేరు వంశీకృష్ణ అండి. ప్రతి ఒక్కరూ హ్యాపీగా వర్క్ చేసుకోండి, ఎందుకంటే ఒక మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు అందరూ దాన్ని యూటిలైజ్ చేసుకొని హ్యాపీగా ఎర్న్ చేసుకోవాలనుకుంటారు. కాకపోతే అనవసరమైనటువంటి డౌట్లు పెట్టుకోకండి వర్క్ విషయంలో, అంటే యాప్ విషయంలో. ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా, టీడీఎస్ ఎంఎల్ఎం అంటే ఇది ఎంఎల్ఎం కాదు, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఇది. ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో ఎందులో అయినా సరే టీడీఎస్ ఇచ్చినటువంటి కంపెనీ ఎక్కడా లేదు. ఫస్ట్ టైం టీడీఎస్ ఇచ్చింది. దాని యొక్క జెన్యూనిటీ మీరు దాంతో అర్థం చేసుకోవచ్చు. వర్క్ చేసుకోండి, ఆటోమేటిక్గా మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. జర్నీలో ఉన్నాను, ఎంతకన్నా ఎక్కువ మాట్లాడలేను. థ్యాంక్ యూ సార్. ప్రవీణ్ నాయక్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు ప్రవీణ్ నాయక్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ దయచేసి డౌట్ సెషన్స్ అనేది మనకి రేపు మాట్లాడుకుందాం. గురువారం సార్ చెప్పారు, వంశీ సార్, అక్కడ మేము అందరం వచ్చి మీ అందరికి ఓన్లీ డౌట్ సెక్షనే ఉంటుంది, ప్లాన్ ప్రజెంటేషన్ అసలు ఉండదు. డౌట్స్ ఉన్న వాళ్ళందరూ ఆ రోజు అటెండ్ అవ్వండి. ఎంతమంది అటెండ్ అవుతే అంతమందికి అటెండ్ మనం చేపిస్తాము, ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఫస్ట్ ఎవరైనా కూడా సాయంత్రం 6:30 మీటింగ్ అన్నప్పుడు 6:30కి రావాలి. సగంలో మీటింగ్కి వచ్చాను, సగం ప్లాన్ విని సగం వర్క్ కూడా అలాగే చేస్తున్నారు, సగం వర్క్లే చేస్తున్నారు, ఫుల్ వర్క్ ఎవరు చేయట్లా. మీకు వర్క్ తెలియాలి అంటే ఫస్ట్ మీరు నేర్చుకుని ఉండాలి సార్. మీ డౌన్ టీమ్ ని మీరు మెయింటైన్ చేయాలి అంటే మీకు ముందు వర్క్ తెలియాలి కదా. మీరు తెలియకుండా అవతలకి మీరు సగం చెప్తే ఇలాగే ఉంటది. టైం మెయింటైన్ చేయండి. టైం మెయింటైన్ చేస్తే అందరికి చాలా పర్ఫెక్ట్ గా ఉంటది. మనకే తెలియకపోతే మనం ఏం చెప్తాం సార్ అవతలకి? టీచర్ కి తెలియకపోతే స్టూడెంట్లు ఏం బాగుపడతారు? ఇక్కడ టీచర్స్ కాదు, ప్రొఫెసర్స్ ఉన్నారు మన దగ్గర. ప్రొఫెసర్స్ ఉన్నారు, అన్ని ప్రతి ఒక్కటి క్లారిఫైగా చెప్తారు. కొంచెం అర్థం చేసుకోండి సార్, మంచి సిస్టమ్. జెట్పే చేయలేడు జీవితంలో ఇంక వేరే ఏం చేయలేడు. ఫిజికల్ కావచ్చు, లేకపోతే మెంటల్ కావచ్చు, అండ్ మామూలుగా ఏ వర్క్ అయినా సరే మార్కెటింగ్ అనేది చేయలేడు తను. ఏ విధంగానూ జెట్పే చేయలేనాడు, ఏది చేయలేడు. అండ్ ఓవర్ టు ప్రవీణ్ సార్. హలో సార్ వినిపిస్తుంది సార్. థ్యాంక్ యూ అండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పటిదాకా మనకు తెలుగు రామ్ సార్ చాలా వండర్ఫుల్గా ప్లాన్ ప్రజెంటేషన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ప్లాన్ ప్రజెంటేషన్ చేసిన తెలుగు రామ్ సార్కి
మన జెడ్పీ వారియర్స్ అందరి తరపున థ్యాంక్ యూ అండి. తర్వాత మన వంశీకృష్ణ సార్ చాలా చక్కగా సారు జర్నీలో ఉన్నా కూడా సార్ చెప్పిన 2 మాటలు అద్భుతం. రేపు పొద్దున మన అందరికీ కూడా ప్రతి గురువారం వంశీ సార్ అయితే దాదాపుగా 2 గంటల 30 నిమిషాల నుంచి దాదాపుగా 5 గంటల వరకు ప్రతిరోజు ప్రతి గురువారం డౌట్ సెషన్ క్లారిఫై చేస్తున్నారు. మన లీడర్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన డౌట్ సెషన్ ఏమైనా ఉంటే దయచేసి అందరూ గురువారం రోజు రావడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి. ఈరోజు నన్ను ఈరోజు ఈ జూమ్ సెషన్కి ఆహ్వానించినటువంటి ప్రవీణ్ నాయక్ సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలండి. సార్ నేను ఈ కంపెనీలో జాయిన్ అయ్యి దాదాపుగా 3 months అవుతుంది, 5 months అవుతుంది. మేము మార్చిలో జాయిన్ అయినాం. మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఈరోజు లాస్ట్ డే 31st. ఇప్పటి వరకు నేను ఈ కంపెనీ ద్వారా దాదాపుగా 82,000 రూపాయలు ఎర్న్ చేశానండి. అంటే దాదాపుగా ప్రతి నెల ఒక 17,000 రూపాయలు ఎర్న్ చేసినట్టు. ఈ కంపెనీలో ఇప్పుడు ప్రజెంట్గా నేను సిల్వర్ ర్యాంక్లో ఉన్నానండి. మొత్తం మా టీం వచ్చి దాదాపుగా 10,000 మంది ఉన్నారు. 10,000 మంది ఎలాంటి డౌట్స్ లేకుండా చక్కగా హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నాం. మరి మన జెట్ పే గురించి చెప్పాలంటే సార్ ఇది ఒక అద్భుతం అని చెప్పొచ్చు, ఒకటే మాట. ఎందుకంటే సార్ చిన్న డిఫరెన్స్, ఈరోజు మనం ఏదైనా ఒక మొబైల్ రీఛార్జ్ చేయాలంటే ఫోన్పేలోకి వెళ్తున్నాం. మనం ఏదైతే మంత్లీ రీఛార్జ్ 299 రూపాయలకి ప్లస్ సర్వీస్ ఛార్జ్ 3 రూపాయలు యాడ్ చేసి 302 రూపాయలు పెట్టి యాడ్ చేస్తున్నాం. అదే గనక మనము జెడ్పేలోకి వచ్చి 299 రూపాయలతో మనం రీఛార్జ్ చేస్తే 21 రూపాయి 54 పైసలు మనకు వ్యాలెట్లోకి వస్తుంది. అంటే ఎంత అద్భుతంగా జెడ్పే మనకు 7.5% మనకి క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తుంది. ప్లస్ 1 రూపీ ఏదైతే కంపెనీ బోనస్ ఇస్తుందో ఆ బోనస్ కూడా తిరిగి మన వ్యాలెట్లోకి వస్తుంది. ఇంత చక్కగా క్లీన్గా మనము క్లియర్గా ప్లాన్ చెప్తూ ఉన్నాం. కాబట్టి జెడ్పే అనేది ఒక అద్భుతం అండి, మీరు అర్థం చేసుకోండి. చాలామందికి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీ ఇమ్మీడియట్ అప్లైనర్ ఎవరో వాళ్ళని అడగండి సార్. ఇమ్మీడియట్ అప్లైనర్ అడగండి, క్లారిఫై చేసుకోండి. నేను ఇచ్చే సజెషన్ ఒకటే సార్, ఈరోజు నా టీంలో 71 మంది బ్రాంజ్ ర్యాంక్ అచీవర్స్ ఉన్నారు, 7 సిల్వర్ ర్యాంక్ అచీవర్స్ ఉన్నారండి. మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సార్, ఇక్కడ ప్రతి ఒక్కరికి నేను మరలా చెప్పే విషయం ఏంటంటే మనం యాజ్ ఏ లీడర్గా ప్రూవ్ కావాలి అంటే ఫస్ట్ మీరు బ్రాంజ్ కావండి. మీరు బ్రాంజ్ అయిన తర్వాత మీ టీంలో ఉన్న 15 మందిని, ఆ 15 మందిని ఒక 5గురిని వెంట పెట్టుకొని ఒక్కొక్కరిని 15 మంది కింద వాళ్ళని జాయిన్ చేసి ఒక 5 మెంబర్స్ని బ్రాంచ్ చేయండి సార్. మీరు ఈ కంపెనీలో ఉన్న ప్రతి రకమైన ఇన్కమ్ తీసుకుంటారు సార్. ఈరోజు చాలా కంపెనీలో మీరు ఎన్నో డబ్బులు పెట్టి ఎన్నో ఇన్వెస్ట్మెంట్లు చేసి పోగొట్టుకొని ఉంటారు సార్. ఇక్కడ మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ లేదు సార్, లైఫ్ టైంలో ఒకటేసారి 1199 రూపాయలతో జాయిన్ అవుతున్నాం సార్. ఈ 1199 రూపాయలతో నా వరకు నేను ఈరోజు 82,000 రూపాయలు సంపాదించాను సార్. అంటే నేను కూడా ఒక చిన్న సూర్యాపేటలో ఉంటాను, నేను ఒక చిన్న లీడరే. కానీ ఈరోజు నాకు 10,000 టీం వచ్చిందంటే కారణం ఏంటంటే నేను ఎవరినైతే జాయిన్ చేసిన 56 మంది ఉన్నారో ఆ 56 మంది ద్వారా ఈరోజు నా టీము 10,000 మంది టీం అయ్యారు. నేను ప్రతిరోజు నా టీంలో ఎవరైతే నాకు డైరెక్ట్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళతో ప్రతిరోజు మాట్లాడుతున్నాను, వాళ్ళని మోటివేట్ చేసుకుంటున్నాను. వాళ్ళు బ్రాంజ్ అయ్యారు, వాళ్ళు సిల్వర్ అవుతున్నారు, వాళ్ళు గోల్డ్ అయితే ఇంకా నేను ప్లాటినం ర్యాంక్కి వెళ్తాను సార్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, మనం ఒక పర్సన్ని జాయిన్ చేయడం ఎంత ప్రాముఖ్యమో జాయిన్ చేసిన పర్సన్ని బ్రాంజ్ చేయడం కూడా మన బాధ్యతే. కాబట్టి ప్రతి లీడర్ గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరినైతే జాయిన్ చేశారో ఆ లీడర్ యొక్క బాధ్యత మీదే. వాళ్ళు బ్రాంజ్ అయ్యేదాకా మీరు వాళ్ళని వదిలిపెట్టద్దు. నా సజెషన్ అయితే అదే అండి. థ్యాంక్ యూ అండి. నేను ఒకవేళ ఎవరైనా హర్ట్ చేసి ఉంటే దయతో నన్ను క్షమించండి. మనం యాజ్ అ లీడర్గా మన డ్యూటీ ఏంటో మనం చేద్దాం. ఈ చిన్న డ్యూటీ అండి, మనం చేయవలసింది ఏంటంటే మనం 15 మందిని మీరు జాయిన్ చేసిన 15 మందితో వర్క్ చేయండి, ఈ కంపెనీలో అద్భుతాలు సృష్టిస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ప్రవీణ్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ భరత్ సార్ ఉన్నారు గ్రూప్ లో. సార్ భరత్ సార్ హ్యాండ్ రైట్ చేయండి సార్. ఓకే, మైట్ బి భరత్ సార్ లెఫ్ట్ అయి ఉండొచ్చు. చెప్తున్నాను సార్. సార్ నజీర్ సార్ ఉన్నారు, ఒకటే మీకు గుర్తు చేస్తున్నా, ఏమనుకోకండి. నజీర్ సార్ ఉన్నారు.
నజీర్ సార్ కొంచెం ద గ్రేట్ లీడర్, మా అందరికి మోటివేటర్ యాక్చువల్ చెప్పాలి. నజీర్ సార్ అందరికి మోటివేట్ చేసి సార్ మీరు మాట్లాడతారా? నజీర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్వైట్ చేశారు. వాస్తవానికి నేనే మాట్లాడాలనుకున్నాను, ఎందుకంటే వాస్తవానికి కొంచెం అంటే అవ్వగారికి కొంచెం బాగాలేదు, ఫోన్లు వస్తున్నాయి, నేను మాట్లాడేసి బయట వెళ్దాం అనుకుంటున్నా. సార్ కూడా కరెక్ట్ టైంకి నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రేటెస్ట్ ఆపర్చునిటీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ గాడ్ కి ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. నా ఇంట్రొడ్యూసర్ సాదిక్ భాయ్, థ్యాంక్ యూ మచ్. నా టీమ్ దానికి చెప్పకూడదు కానీ రెండు విధాలు చెప్పచ్చు. ఒకటి వారియర్స్ అని చెప్పచ్చు, లేదా నా ఫ్యామిలీ మెంబర్స్ అనొచ్చు. ఈ రోజు ఏదో మనం చేయగలుగుతాం. ఈ మోటివేషన్ కావచ్చు, ఎందుకంటే మోటివేషన్ అంటున్నాం కానీ వాస్తవానికి కాదు, మనసుతో మారుతుంటే మోటివేషన్ అవుతుంది. ఫోన్ చేసి సార్ మీ మాటలు బాగున్నాయి సార్, అది ఇది సార్, నిజంగా సార్, గ్రేట్ సార్, ఏమీ లేవు. ఒక్కసారి మనసుతో వచ్చిన మాటలు ఇవన్నీ. చాలా చేసి ఉంటాం ఫ్రెండ్స్, మీకు తెలుసో తెలీదో. వాస్తవానికి చాలా చేసాం, బాధపడ్డాం, డబ్బులు పోయాయి, ఫేస్ వాల్యూ పోయింది. ఈ రోజు ఈ విధంగా ఫస్ట్ నాకు తెలిసి చాలా రోజుల ముందు ప్రొడక్ట్ బేస్ లో మాట్లాడేవాం. ఆ తర్వాత నా పేరు కూడా చెప్పాను కదా జనాలకి. ఈ రోజు ముందుకు వచ్చి నేను వంశీ సార్ స్టార్టింగ్ నుంచి ఎందుకు వచ్చామంటే జినోనిటీ కనపడింది కాబట్టి. ఈ రోజు మాట్లాడుతున్నామంటే ఈ యొక్క లీగాలిటీ ఉంది కాబట్టి. మీరు నమ్ముతారో నమ్మరో, ఈ యొక్క ఫామ్ 16 కూడా నేను సిఏ చార్టర్డ్ అకౌంట్కి ఇచ్చి చేయించా. ఇప్పుడు ఈ లాస్ట్ కదా, అంటే ఈ డేట్తో అయిపోయింది అనమాట మనం ఇన్కమ్ ట్యాక్స్ చేయడానికి. ఓకే, హ్యాపీ కదా. ₹1,00,00,000 వచ్చినా నా డబ్బులు అనొచ్చు, వాడుకో వీడికో వేసి అది నాది కాదన్నట్టు కాకుండా. ఓకే, బ్యూటిఫుల్ ఆపర్చునిటీ, అర్థం చేసుకొని ట్రై చేయండి. కొత్తలు కూడా చెప్తున్నా, వరానికి శాపానికి డిఫరెన్స్ ఒకటే ఫ్రెండ్స్. అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడమే వరం, దాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం అనేది శాపం. మీకు వరం కావాలా శాపం కావాలా మీ ఇష్టం, మీ చేతిలోనే ఉంది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ కొండకు రాయి ఏం మొయ్యట్లేదు, చేసేసాం. వాస్తవానికి ఇప్పుడు వచ్చే మాటలన్నీ తింపుకు వస్తాయి అనమాట. ముందైతే ఆలోచించి మాట్లాడే పరిస్థితిలో ఉన్నా అనమాట. ఇప్పుడు ప్రూవెంట్ ఎవరు లేరు. స్టార్ట్లో మేము చేసినప్పుడు ఒక్క సూర్యవంశీ గారు తప్ప, ఆయన కూడా ఎందుకు ఇన్స్పైర్ అంటే, ఒక మిలిటరీ సోల్జర్గా ఉన్న వ్యక్తి ఇలాంటి పనికిరాని చేయదుగా. అది కూడా ఒక పాజిటివిటీ మాకు. కంపెనీ స్థాపించిన వ్యక్తి కూడా రిటైర్డ్ మిలిటరీ ఆర్మీ నుంచి. ఓకేనా, ఇవన్నీ తెలుసుకొని అంటే అక్కడి నుంచే నమ్ముకున్నాం, స్టార్టింగ్లో నమ్ముకొని వచ్చాం. ఎవరు లేరు కానీ నిలబడ్డాం. ఈ రోజు అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. మీకని సామ్రాజ్యం ఉంది. మీకు ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళతో మేము ఉన్నాం. అర్థం చేసుకోండి, గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. దయచేసి చిన్నగా మాత్రం తీసుకోకండి. ఏదో వచ్చాము సార్ చెప్పే రీఛార్జ్ మిగులుతుందేమో, ఓకేనా చూద్దాంలే, ₹100 200 కోసం. నాకైతే అవసరం లేదనిపిస్తుంది. అలాగా మీ లైఫ్లో మీకు డ్రీమ్స్ అని ఉంటాయి కదా. అందరూ చెప్తారు సార్ ప్రతి మీటింగ్లోనే ఇంటానే ఉన్నాం, ఏది జరగలేదు అని ఉంటుందేమో. వాస్తవానికి ఇది అవుతుంది ఫ్రెండ్స్. స్టేబుల్ అవ్వండి. నేను హిందీ మీటింగ్లో వింటూ ఉంటా, ఎవడైతే క్రీజ్ మీద నిలబడి క్రికెట్ ఆడుతూ ఉంటాడో వాడు సెంచరీ చేస్తాడు. వచ్చామా తిప్పామా బ్యాట్ ఈ పక్కకి ఆ పక్కకి వెనక్కి పోతున్నాం అన్నట్టు కాగదు ఫ్రెండ్స్. నిలబడండి. నిలబడితే సామ్రాజ్యం మీదే. నేను ఒకటే చెప్తున్నా, స్టార్ట్ చేశారా, ఈ రోజు ఉన్నారా, మీకు ఒకటి చెప్తున్నా, 40 days వరకు ఏదైతే మేము చేశామో, అంటే లీడర్స్ చేశారో, నాతో పాటు చాలా మంది ఉన్నారుగా, వీళ్ళు చేశారో ఇదే చేయండి ఫ్రెండ్స్. ప్రతిరోజు మీరు మీ స్టేటస్లో ఏదైతే మనం గ్రూపుల్లో పెడుతున్నామో అవి స్టేటస్లో పెట్టుకోండి. చాలా వరకు మా లీడర్స్ కూడా కొంతమంది గ్రూపులు కూడా చూడడం లేదు. మీకు తెలియదు, ఇది ఒక్కొక్కటి గ్రూప్ అనేది గ్రూపులో ఒక్కొక్కటి పెడుతున్నాం కదా. తిట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు, 12 గంటలకు లేని ఆ పని కూడా లేదా అని, 12 గంటలకే ఆ పని ఏదో పెడుతుంటారని. ఒకసారి అర్థం చేసుకోండి, 12 గంటలకు మేలుకొని ఒకటి పెడుతున్నాం అంటే ఎంత ఆనందంగా పెడుతున్నాము. ఓకే, ఇది పెట్టకపోయినా మా డబ్బులు చెవులో పెట్టుకుని పండుకోవచ్చు. ఎందుకు పెడుతున్నాం? మీకు కూడా రావాలని, మీకు ఇది ఉపయోగపడుతుందని, మీరు దీన్ని చూసి ఇన్స్పైర్ అవుతారని. మీరు ఇన్స్పైర్ అయితే మీ టీంకి, ఓకేనా, మీ టీంకి, మీ ఇంటికి మీరే హీరో అవుతారు ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, మీరు చేసినా చేయకపోయినా మేమైతే చేయాల్సిందే. మేము ఆల్రెడీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మా లీడర్స్, మా సోల్జర్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నా ఫ్యామిలీ సేఫ్ అని ఉంది కదా, మెచ్చేసిన డైలాగ్, అట్లా మేమంతా సేఫ్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఒకసారి మీరు కొత్తగా ఉన్నవాళ్ళు, న్యూగా ఇప్పుడు వచ్చి ఎంటర్ వింటున్న వాళ్ళకు ఆలోచించండి. మీ ఫ్యామిలీ సేఫ్ అయితే యూ కెన్ గో. నేనేం చెప్తానంటే, మీరు ఏదైనా చేయండి,
సార్ ఇది చేస్తున్నా అది చేస్తున్నా. మనకు ఒక లక్కీ అంటే చెప్పాలంటే ఇప్పుడు చూస్తూ ఉంటాను నేను ఎంతమంది ఉన్నారని. కైండ్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్, వేరే వేరే కాన్సెప్ట్లు ఉన్న వాళ్ళందరూ కూడా మనతో పాటు ఉన్నారు. మీరు ఏదైనా చేసుకోండి ఫ్రెండ్స్, ఒకటే చెప్తున్నా, జెట్ పేను మాత్రం పట్టుకొని ఉండండి. ఎందుకంటే మీరు ఏ ప్రోడక్ట్ చేసినా, మీరు ఏ చేసుకున్నా, ఇది మాత్రం అవసరం. రీఛార్జ్ మీద డిపెండ్ అయ్యేది మన యాప్, ఓకేనా? ఈ సర్వీస్ మీద డిపెండ్ అయ్యేది మన యాప్. చిన్న చిన్నగా 2 సర్వీసెస్ ఉన్నాయి, కొద్దిగా ఏదైనా ఇరుక్కుంటుందేమో రీఛార్జెస్, చిన్న చిన్న వాటిని చూసి మీ యొక్క గోల్ని మర్చిపోతాను. మీరు పోతున్న దావలో 1, 2 ముళ్ళులో రాయ వస్తే ఆ దావ మర్చిపోయేసి మీరు వెనక్కి రాకండి. కొంచెం దాన్ని అలా చేసుకొని ముందుకెళ్ళడమే. సక్సెస్ అనేది మీ కళ్ళ ముందు ఉంది. ప్రూవెంట్గా మా సోల్జర్స్ ఉన్నారు, మేము ఉన్నాం. మమ్మల్ని చూసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఒకప్పుడు ఏం లేనప్పుడు చేసుకున్నాం, ఈరోజు రోల్ మోడల్గా మీ అందరికి మేము ఉన్నాం. అర్థం చేసుకోండి. ఏమవుతుంది 600, 1200 మన సామ్రాజ్యం ఏమి ఇవ్వట్లేదు అంటే సార్ ఇది కూడా వెళ్ళిపోతుందా అనుకోతండి, చెప్తున్నా. ఎందుకంటే 20 లెవెల్స్ వరకు డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు చేసే ఒక పనికి 20 మందికి మీరు హెల్ప్ చేసినట్టు ఉంటారు కదా. చెప్తున్నా మళ్ళీ, అక్కడ కంపెనీకి ఏం లక్షలు వెళ్ళిపోవు, మొత్తం కంపెనీ ఉడాయించుకొని తీసుకొని వెళ్ళిపోవడానికి. ఒకసారి ఇది పాత వాళ్లకు మీరు క్యాల్కులేట్ చేసుకోండి, 100 నుంచి 200 దానికన్నా ఎక్కువ మిగలదు కంపెనీకి. సర్వీస్ మీద డిపెండ్ అవుతుంది. కంపెనీ విజన్ లాంగ్. చాలా మందికి ఈ యొక్క ఇన్కమ్ క్రియేట్ చేయడానికి కంపెనీ ఆలోచిస్తుంది ఫ్రెండ్స్. ఈ యొక్క విషయం మీరు అర్థమైతే చాలు, ఇంకా స్టార్ట్ చేయడం అంతే. సింపుల్ ఫండా. నేను చెప్తున్నా, స్టార్టింగ్ లో ఉన్నాం, చిన్న బేబీ. మీరు పాజిటివ్ వాళ్ళతోనే పని చేయండి. ఏ రీఛార్జ్ తెల్లని సాయంత్రం వరకు పెట్టుకొని ఇది పెద్ద ఇదే 2 ఇచ్చాడు, ఇన్ని పెట్టుకున్నాడు, ఏమి ఇల్లేదా, ఎప్పుడు ఇస్తాడు, ఏమవుతుంది, అంతా అంతేలే, మొత్తం తీసుకొని ఉబ్బేస్తాడు. ఇలాంటి వాళ్ళతో వద్దు ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళతో వద్దు. ఎందుకంటే టైం ఎక్కువ తీసుకుంటా అనిపిస్తున్నారు. మనకు 3 కైండ్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. 1 కర్పూరం లాంటి వాళ్ళు, 2 బొగ్గు లాంటి వాళ్ళు, 3 మనకు వచ్చేసి గడ్డి లాంటి వాళ్ళు. మీకు కావాల్సింది కర్పూరం, వెలిగిస్తే అలా బగ్గని వెలగాల. మీలాగా ఫైర్ ఉన్నంత వర్క్ చేయండి, ఓకేనా? బొగ్గు చల్తా మీటింగ్లు తీసుకొచ్చి స్క్రీన్ షాట్లు వేసి సార్కి ఎంత వస్తుంది అంత వస్తుంది అలా 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 అంటే రేపు పొద్దున వస్తాడేమో. పచ్చగడ్డి జోలికి పోవద్దండి ఫ్రెండ్స్, అగ్గేసి కూడా ఆరిపేస్తాడు చూస్తేనే. చిండి చూడలేదు మనోడు పోయింది, చూస్తా ఉండు, నువ్వు చూస్తానే ఉండు, 2 నెలలు 3 నెలలు ఎత్తిపోతుంది. ఇలాంటి వాళ్ళతో అస్సలు ప్రయాణం వద్దు. మీకు నమ్మకం ఉందా, మిమ్మల్ని నమ్ముతున్నాడా, ఆయనతో ప్రయాణం చేద్దాం. రేపు పొద్దున నమ్మని వాళ్ళు కూడా వస్తారు ఫ్రెండ్స్. ఇది లాస్ట్ చెప్పేసి నేను క్లోజ్ చేస్తున్నాను. స్టార్టింగ్ లో ఉన్న లీడర్స్, చెప్పకూడదు పేర్లు, నెగిటివ్ గా మాట్లాడేవాళ్ళు, రాను రాను వాళ్ళ ఫోన్లు తీయాలంటే భయం, ఏమేమి అంటారేమో అని. వాళ్ళు సార్ ఇది సార్ సూపర్ సార్ అది ఇది వాళ్ళు మీటింగ్ వచ్చి మాట్లాడి ఇన్స్పైర్ చేస్తుంటే కన్ను వింపుగా ఉంది. గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్, మీ చేతుల్లో మీ నిర్ణయం ఉంది, మీరు ఏం చేసుకోవాలో చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నజీర్ సార్, ఫర్ యువర్ కైండ్లీ ఇన్ఫర్మేషన్. అందరికి ఇంకో విషయం ఏంటి అంటే, ప్రతి ఒక్కరికి ఒక అప్డేట్ ఉంది. ఆ అప్డేట్ ఏంటి అంటే, ఒక 2 days వరకు, 2 to 3 days వరకు యాడ్ ఫండ్ పనిచేయదు. పీర్ టు పీర్ చేయండి, పీర్ టు పీర్ చేయండి. అండ్ మన దగ్గర చాలా మంది దగ్గర, అందరి దగ్గర ఫండ్స్ ఉంటాయి, ఫండ్స్ ని క్లియర్ చేయండి. సో మీకు మీ అప్లైనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఫండ్ తీసుకోండి. సో ఇది ఇంపార్టెంట్ అప్డేట్. 2 to 3 days వరకు కంపల్సరిగా ప్రతి ఒక్కరు కూడా యాడ్ ఫండ్ చేయొద్దు, ఓకే? దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి. ప్రతి లీడర్ కూడా వాళ్ళ టీం ని మోటివేషన్ చేసుకోండి. అండ్ వాళ్ళకి చెప్పండి, ఫస్ట్ బాబు నీకు ఈ రోజు యాడ్ ఫండ్ అవ్వట్లేదా, నా దగ్గర హెల్ప్ తీసుకో అని చెప్పాలి, ఓకే? థ్యాంక్ యూ.